పాండవుల్లో అత్యంత బలవంతుడు భీముడు తన శక్తిపై అపారమైన గర్వంతో అడవిలో నడుస్తుతున్నాడు. అప్పుడే దారి మధ్యలో ఒక వృద్ధ కోతి పడుకుని కనిపించింది. భీముడు కోపంగా, "ఓ కోతి, నా దారిలో నుండి తప్పుకో!" అని అరిచాడు. ఆ వృద్ధ కోతి ప్రశాంతంగా నవ్వుతూ, "నేను చాలా బలహీనంగా ఉన్నాను. నా తోకను నువ్వే పక్కకు జరుపు" అని చెప్పింది. భీముడు నవ్వుతూ ఒక చేతితో ఆ తోకను ఎత్తడానికి ప్రయత్నించాడు. కాని ఆ తోకొక్క అంగుళం కూడా కదల్లేదు. భీముడు తన సంపూర్ణ శక్తిని ఉపయోగించాడు. అయినా ఆ తోక కదల్లేదు. అప్పుడు భీముడికి అర్థమైంది, ఈ వృద్ధ కోతి సాధారణం కాదు. ఆ కోతి ఎవరో కాదు, స్వయంగా శ్రీ హనుమంతుడు. హనుమంతుడు భీముడికి చెప్పాడు, బలమున్నవాడు గొప్పవాడు కాదు, వినయమున్నవాడే నిజమైన మహావీరుడు అవుతాడు భీమా. గర్వం మనిషిని కింద పడేస్తుంది, వినయం మనిషిని మహానుభావుడిని చేస్తుంది. అందరూ కామెంట్లో చెప్పండి, జై శ్రీరామ్, జై హనుమాన్.